పట్టణ పారిశుద్ధ్య వ్యవస్థలో నూతన మార్పులకు శ్రీకారం చుడుతూ షాద్నగర్ ఎమ్మెల్యే మరియు రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ వీర్లపల్లి శంకర్ మున్సిపాలిటీకి 55 లక్షల విలువైన యాంత్రిక వాహనాలను ప్రారంభించారు. మున్సిపల్ కమిషనర్ సునీతారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో 50 లక్షలతో డ్రైనేజ్ పైప్లను శుభ్రం చేసే బెట్టింగ్ వాహనం, అలాగే జెట్టింగ్ వాహనం, 5 లక్షల విలువైన స్లీపింగ్ మిషన్ వాహనాలను ఎమ్మెల్యే లాంఛనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మహమ్మద్ అలీ ఖాన్ బాబర్, అలాగే పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కె చెన్నయ్య, పురోహితుడు రవిశర్మ, ఇతర ప్రజాప్రతినిధులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒక నూతన సాంకేతిక విధానం ఇది. దీంట్లో ఇప్పుడు ప్రారంభమైంది మన మున్సిపాలిటీలో. ఇంకా కూడా ఏమైనా అవసరం అయితే కూడా దీన్ని ఇంకా పెంచుకుంటాం, ఈ వాహనాలు కూడా పెంచుకుంటాం. తప్పకుండా ఈ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచదలుచుకున్నాం మేమంతా. వీధులంతా పరిశుభ్రంగా ఉండాలి. మ్యాన్ పవర్ అంతా కొద్దిగా తగ్గుతుంది కాబట్టి ఈ యొక్క టెక్నాలజీ ప్రకారం నూతనంగా ఈ మిషన్లు దాదాపు ఈ పరిశుభ్రాలంతా కూడా ఈ మిషన్ ద్వారా క్లీన్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా డ్రైనేజ్ కూడా మాన్యువల్తో చేయాలంటే ఇబ్బందులు అవుతున్నాయి కాబట్టి మిషనరీ ద్వారా ఇది ఒక నూతన సాంకేతిక విధానం ఇది. దీంట్లో ఇప్పుడు ప్రారంభమైంది మన మున్సిపాలిటీలో. ఇంకా కూడా ఏమైనా అవసరం అయితే కూడా దీన్ని ఇంకా పెంచుకుంటాం, ఈ వాహనాలు కూడా పెంచుకుంటాం. తప్పకుండా ఈ మున్సిపాలిటీని పరిశుభ్రంగా ఉంచదలుచుకున్నాం మేము.